సిస్టర్ ఆ ట్రే తీసుకురండి. క్విక్ క్విక్. ఓకే సార్. డాక్టర్ 10వ నెంబర్ బెడ్ లో ఉన్న పేషెంట్ బ్లడ్ వామిటింగ్ చేసుకుంటున్నాడు. ఇస్ ఇట్? ఐఎమ్ కమింగ్. సిస్టర్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా బెడ్స్ ఏర్పాటు చేయండి. పిల్లలు వస్తూనే ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఇలా ఎందువల్ల జరిగింది? పిల్లలందరూ ఐస్ క్రీమ్ తినటం వల్లే ఇలా జరిగింది. ఐస్ క్రీమా? ఎస్ సార్. ఐస్ క్రీమ్లో మత్తు మందు కలిపింది సార్. మత్తు మందు ఉందా? అవును సార్. వ్యాపారంలో లాభాలు సంపాదించాలన్న స్వార్థంతో మత్తు మందులు ఐస్ క్రీమ్లో కూల్ డ్రింక్స్లో కలిపి అమ్ముతున్నారని డైలీ పేపర్లో చదువుతూనే ఉన్నాం. అటువంటి తప్పే ఇక్కడ కూడా జరిగింది. కాకపోతే మత్తు మందులు ఇంకా కొంచెం ఎక్కువ మోతాదులో కలిపారు సార్. అవి తిన్న ఈ పసిపిల్లల జీవితాలు పాపం రాయిపడి పగిలిన అద్ద పెంకుల్లో అయిపోయినాయి సార్. కానిస్టేబుల్స్ కస్టమర్స్ ని బయటికి పంపండి. ఇక్కడ ఎవరు ఉండకూడదు. బయటికి వెళ్ళండి. ఇంకో అరగంట దాకా వ్యాపారం జరగదు. తర్వాత రండి. వెంకట్రాజు, ఈ గులాబీ పువ్వు చూస్తే మత్తు మందు కలిపిన నీ ఫ్యాక్టరీ ఐస్ క్రీమ్ తిని చనిపోయిన పసిబిడ్డలు గుర్తు రావడంలా? కాకి డ్రెస్ వేసుకుంటే కుక్కరా లోపలికి రావడమేనా? చట్టానికి లొంగిపో, లేదంటే ఇది నీ సమాధి పైన పెట్టాల్సి వస్తుంది. ఇదిగో అరెస్ట్ వారెంట్ తో వచ్చాను. గూండాయిజానికి చట్టం ఎప్పుడూ లొంగిపోదు బే. ఇలా చూడు, నేను అహింసావాదిని. అరాచకాలు దౌర్జన్యాలు నాకు నచ్చవు. నువ్వు మంచివాళ్ళ ఈ సంకెళ్ళు నీ చేతులకు వేసుకో. నన్ను బంధించడానికి చేతిలో వారెంట్ ఒకటి ఉంటే చాలదు, ఒంట్లో కరెంట్ ఉండాలి.
దేశానికే అవమాన చిహ్నం. పోలీస్ డిపార్ట్మెంటునే సవాలు చేస్తున్న దేశద్రోహుల పైశాచిక చర్య. దీనికి కారకులైన మాదక ద్రవ్యాల వ్యాపారులకు రాజకీయ నాయకులతో సంబంధం ఉందని మా డిపార్ట్మెంటుకు అనుమానంగా ఉంది. గంజాయి, నల్లమందు, బ్రౌన్ షుగర్ మొదలైన మత్తుమందులకు ఇంతవరకు పెద్దవాళ్లు మాత్రమే అలవాటు పడి బానిసలయ్యేవాళ్లు. ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా దీనివల్ల ప్రమాదానికి లోనవుతున్నారు. దీన్ని అరికట్టకపోతే రేపు పుట్టబోయే బిడ్డలు తాగే తల్లిపాలలో కూడా మత్తుమందులు కలిపి భావితరాల బంగారు భవిష్యత్తునే నాశనం చేస్తారు. మన హిట్లర్ వారసులమా? ప్రజాప్రతినిధులమయ్యా. ఇటువంటి సంఘ విద్రోహాలను అంతం చేయడానికి ఏ చట్టం మీకు అడ్డంగా ఉంది? ఏమంటారు సార్? మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఇప్పుడే ఉత్తర్వులు జారీ చేస్తున్నాను. ఆ విద్రోహులను అరెస్ట్ చేయడానికి ఏర్పాటు చేయండి. ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, సంఘ విద్రోహులు, సంఘ విద్రోహులు, ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, సంఘ విద్రోహులు, సంఘ విద్రోహులు, ముఖ్యమంత్రి గారు, సంఘ విద్రోహులు, సంఘ విద్రోహులు. ఇన్స్పెక్టర్, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? సారీ సార్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఏ ఆధారంతో వీరిని అరెస్ట్ చేస్తున్నారు? ఈ ఫైల్లో ఉన్న ఆధారాలను బట్టి. సార్, ఇప్పుడు మీరే చెప్పండి, వీరిని వదిలిపెట్టమంటారా, అరెస్ట్ చేయమంటారా? You are under arrest now. తీయగా తీయగా రేపుతున్న ఆశలే చల్లగా చల్లగా కొంగేనమ్మ నేడిలా మోజుల గుండెల్లో మోత పెట్టెని వలపులతో తలపులతో పిలుపులతో మోహన రాగాల దాహం చూడవే నలిగినది అలిగినది పర్వాలం తీయగా తీయగా రేపుతున్న ఆశలే చల్లగా చల్లగా పొంగేనమ్మ నేడిలా సరసమే సరసమే చిలిపి సరసమే కోరే మది విరహమే విరియగా కోరి మోజులే పదే పదే పలికెను మనం కులికిన క్షణం వేగాలలో వేగాలిలే కమ్మగా కమ్మగా
వాన జల్లు కమ్మగా పువ్వులే పువ్వులే చల్లెనంట పువ్వులే విరిసినది 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 తారక ఒళ్ళోకే చేరక హృదయమే మురిసినది 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 కమ్మగా కమ్మగా వానజల్లు కమ్మగా పువ్వులే పువ్వులే చల్లేనంట పువ్వులే ప్రణయమే దాహమై పూజ కోరినది సరాసరి రేగేనంట చలి తాగదింక మరి లాలించనా లాగించనా మనసే మనసే పచ్చి పాల మనసే తెలిసే తెలిసే మచ్చికంత తెలిసే పువ్వుల గానమే విన్న మనసిలా కరిగినది 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 మోగిన గుండె లోతులో మోజువిలా జాజులని చల్లినది మనసే మనసే పచ్చి పాల మనసే తెలిసే తెలిసే మచ్చికంత తెలిసే చిలిపిగా ఈ చెలి పులకరింతలే కోరిందిలే సరసమే సరిగమై కలల మధువనం చూసిందిలే వేచిన మది అడిగెను అది రారమ్మని చేకొమ్మని మనసే మనసే పచ్చి పాల మనసే తెలిసే తెలిసే హ్యాపీ బర్త్డే టు యూ. జ్యోతి, నువ్వు ఎవరి కోసం పుట్టావో తెలుసా? ఎవరి కోసం? నా కోసం. మీరు కూడా నా కోసమే పుట్టారు. మీరిద్దరూ మా కోసమే పుట్టారు. తెలుసా అంకుల్ ఆంటీ? ఏమండి, నిద్రపోతున్నారా?
పక్కనుంటే నిద్రలా వస్తుంది. తీయ తీయని కలలు కంటున్నారా? నీలాంటి అందాల రాసి ఒళ్ళో ఉంటే కలలెందుకో. ఇప్పుడు టైం 2 అయింది, వెళ్ళి పడుకో బుజ్జి. నిద్రపోకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. ఏయ్! నిన్ను నిద్రపోనివ్వను, నేను నిద్రపోను. ఈ రాత్రంతా ఆటలే. మ్మ్హ్మ్. ఆ ఆటలన్నీ నాకు తాళి కట్టిన తర్వాతే. నేనిప్పుడే అది అడిగానా? ఫూల్. మాకు మాత్రం మంచి చెడు తెలియవా? మీకు మాత్రమే తెలుసా? నువ్వు చెప్పేది లవ్ స్టోరీలో వచ్చే లాస్ట్ పేజ్, నేనడిగేది లవ్ స్టోరీలో వచ్చే ఫస్ట్ పేజ్. బుజ్జిగా, ఈ లవ్ స్టోరీ పుస్తకాలన్నీ పేరు వినగానే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తమాషాగా చదువుదామని ఫస్ట్ పేజీ తిప్పితే అది లాస్ట్ పేజీ వరకు తీసుకుపోయి వదులుతుంది. అంచేత అంచేత సో సారీ. గుడ్ నైట్. నువ్వు నిద్రపోతావా? అవును, నిద్రపోతాను. ఇప్పుడే? ఇక్కడే? ఈ బెడ్ లోనే. ఒంటరిగా? అవును, ఒంటరిగా. జాలీగా? జాలీగా. పోవే. జంప్. హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మలా. లలా 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 లలా. Happy, happy, happy birthday. జ్యోతి, జ్యోతి, ఎక్కడా? అలా దిక్కులు చూస్తున్నావేంటి? నేనే పెద్ద పులిని మాట్లాడుతున్నా. అది సరే, పులి ఎక్కడి నుంచి మాట్లాడుతుంది? జూలోంచా? జూలోంచి కాదు, బుక్కులోంచి. బుక్కులోంచా? అక్కడ భగవద్గీత ఉంది కదా, అది ఓపెన్ చేయి. హాయ్, రేడియో. అది రేడియో కాదు, వైర్లెస్ సెట్. వైర్లెస్ సెట్? పక్కనున్న బాక్స్ లో ఇయర్ ఫోను, మైక్రోఫోను ఉన్నాయి. అవును, ఉన్నాయి. ఇయర్ ఫోన్ తీసుకుని చెవులో పెట్టుకో. ఓకే. మైక్రోఫోన్ తీసుకుని నీ ట్రాక్ సూట్ లో దాచుకో. తర్వాత ఆ పుస్తకం తీసుకుని తిన్నగా గ్యారేజ్కి వచ్చాయి. సరే. ఫ్రెండ్, నీ చావుకి మత్తు మందులే కారణం అని చెప్తున్నారు. ఆ మత్తు మందుని అంతా చేయకుండా వదిలిపెట్టాం. ఇది ఒట్టు. చిన్న పిల్లల ఈ ఆటలేమిటి? ఇది పిల్లలాట కాదు, వయస్సు పోరాటం. ఇలా చూడు జ్యోతి, ఒక వైర్లెస్ సెట్ నీ దగ్గర ఉంది, ఒక వైర్లెస్ సెట్ నా దగ్గర ఉంది. ఇకపై మనిద్దరం, నే పోలీస్ స్టేషన్లో ఉన్నా సరే, నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నా సరే, నే రోడ్లో ఉన్నా సరే, నువ్వు ఇంట్లో ఉన్నా సరే, నేను బాత్రూంలో ఉన్నా సరే, నువ్వు బెడ్రూమ్లో ఉన్నా సరే, హ్యాపీగా జాలీగా మాట్లాడుకోవచ్చు. దట్ మీన్స్ ఈ నిమిషం నుంచి ఆల్ ఇండియా లవ్ స్టేషన్ స్టార్ట్. ఇకపై 24 గంటల సేపు మన లవ్ ప్రోగ్రామ్సే. ఫ్రెండ్స్, ఈయనే మన హీరో, పోలీస్ బుల్లెట్. మీరంతా ఎవరు? మీకేం కావాలి? మేమందరం మీతో చేరతాం అంకుల్. ఎందుకు? న్యాయాన్ని కాపాడటానికి. నే వద్దంటే
ఇక్కడే మేము ప్రాణాలు వదిలేస్తాం. సరే అంటే ఇవాళ నుంచి మేము మీతో పాటు దేశం కోసం పోరాడతాం. డన్. వావ్, నా హీరోకి పొగట్టలు. అబ్బా, ఎందరు చప్పట్లు కొట్టారో తెలుసా? ఏయ్ సుభాష్, థ్యాంక్ యూ. పరాయి వాళ్ళు పొగుడుతున్న సమయంలో మనస్సాక్షి మాట వినిపించదని మహాత్మా గాంధీ ఊరికే అన్నారా? ఇప్పుడు చూడు. ఏయ్ సుభాష్, హాయ్ జ్యోతి. నేను జ్యోతిని కాను, నా పేరు స్వాతి. మనిషి మొహం చూస్తే కొండముచ్చులో ఉంది. ఏమయ్యా, బందర్ లడ్డు పాలకోవ అంటూ సరసాలాడి ఇప్పుడు వెండి కప్పు దొరకగానే నేను కొండముచ్చునయ్యానా? నేను ఎలాంటిదానో నీకు తెలీదు. ఇప్పుడు చూడు. హ! అయ్యయ్యో, నేను నిన్నలేదు. పక్కన కోతుల రాణి ప్రాణం తీస్తుంది. ఇది Cheers, dear. Cheers, dear. సరసాలాడే లెవెల్కి మూడొచ్చిందా? చియర్స్ ఎవరికి? కోతుల రాణికా? ప్లీజ్ జోక్ లేకుండా నోరు మూసుకో. ఎవరన్నారు? చచ్చా, నేను మిమ్మల్ని అంటానా? ఇదేమిటి? ఏమండి, నీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదని చెప్పు. అమ్మడికి ఎంత ఇంట్రెస్టో చూడు. అవును, ఇంకా కాలేదు. ఎందుకలా? చేసుకుంటుందేమో అడుగు. మహా ఆదుర్దాగా ఉంది. అయ్యో, అలా అడిగితే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కష్టమా? ఏం కష్టం? మీకు నేరస్తులు చంపుతాప్పుడు ఏ కష్టం లేదు. మాకు జవాబు ఇస్తే మీదేం పోతుంది? ఏం పోదు. ఇదేనికి? ఓ, దానికా? సారీ మేడం, నేను అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తొందరలోనే మేము పెళ్లి చేసుకోబోతున్నాం. ఏమిటిది? మనకి వివాహమై 25 ఏళ్ళయింది. 25 ఏళ్ళు ఎప్పుడు రిటైర్ అవబోతున్నారు? మీ పెన్షన్ తినడానికి ఓ పిల్లాడు కూడా లేడు. ఏ సార్, మీ ప్రాణం మీద మీకు ఆశ లేదా? అంకుల్, ఓం ఆశ్రమం నుంచి నాకు ఇంటర్వ్యూ లెటర్ ఏదైనా వచ్చిందా? లెటరా? నాకు తెలీదమ్మా. ఒకవేళ మీ అత్తయ్యకి తెలిసేమో అడుగు. ఏంటిది? ఓ, ఆ లెటరా? ఆంటీ, ఆంటీ, ఏం తల్లి? ఓం ఆశ్రమం నుంచి నాకేదైనా లెటర్ వచ్చిందా? లెటరా? నాకు తెలీదు. సుభాష్ అడుగమ్మా. సుభాష్, అమ్మా, నాకు తెలిసినంత వరకు లెటర్ వచ్చి వారం రోజులైంది. అవుతే ఏమిటి? జ్యోతితో లెటర్ రాలేదని అబద్ధం ఎందుకు చెప్పావు? ఏం చేయమంటావు? మీ నాన్న అలా చెప్పమన్నారు. ఆయన ధర్మపత్ని, నేను అదే ఫాలో చేస్తున్నాను. ఏంటంటే జ్యోతి ఉద్యోగం చేయడం మీకు ఇష్టం లేదా? అదేం లేదురా. అది ఉద్యోగం చేయడానికి నాకేం అభ్యంతరం లేదురా. సుభాష్, ఆ ఆశ్రమంలో ఉద్యోగానికి పోతే అది అక్కడే ఉండాలి కదూ? అవును, అక్కడే ఉండాలి. ఆ ఆశ్రమం పద్ధతులు అలాంటివి. దానికి మనమేం చేయగలం? సుభాష్, మన గూటి చిలక మనం వదిలిపోతుంది అని బాధగా ఉంది. అయ్యో డాడీ, ఎక్కడికి పారిపోతుంది? అది ఎక్కడికి ఎగిరిపోయినా నేను ఊరికే ఒక విజిలేస్తే చాలు, మన ఇంట్లో వారిపోతుంది. డాడీ, జ్యోతి జీవిత లక్ష్యం ఆ ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ ఒక్క పూటైనా పాఠం చెప్తూ గడపాలని. అందుకోసమే ఎంతో కష్టపడి చదివింది. ఇకపై అది అక్కడికి పోయి ఇంటర్వ్యూ జరిగి వాళ్ళు ఒప్పుకుంటేనే కదా ఉద్యోగం మాట. దీనికి వరి అవడం దేనికి? ఏమి డాడీ, యువర్ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసరా? నీ మనసు ఒక బుల్లెట్ లా ఉండద్దు. సుభాష్, Yes?
కలలు గన్న కన్నులలోన కామదాహమే కౌగిలింత కోరినదంట ప్రేమ గీతమే. ఇంకెంత దూరం ప్రేమ లోకము ఎంతెంత దూరం ఇంకెంత దూరం వచ్చేసింది ప్రేమల తీరం. ఊహలన్నీ ఎగిసేనంట నింగిదాకా ఎగిరేనంట. జతగా గుండె పిలుపు నీకే బ్రతుకంతా నీ కొరకే అంది ప్రాణమే. మనసంతా నీదే నీ గిలిగింత నాదే. మనసంతా నీదే నీ గిలిగింత నాదే. గుండె ఊసులాడే వేళ తనివి తీరదు. తీయనిది వలపన్నది లోకమెరగదు. స్వర్గమంటే వేరే లేదని మరిచిపోకమ్మా. ప్రేమ జంట కూరినిలోనే ఉంది చూడమ్మా. దాగుడు బుచ్చి దండ కోరు పిల్లి వచ్చి ఎలుగా చోరు. ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్ 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 గప్చుప్. ఒంటరి పయనం ముళ్ళ బాట జంట పయనం పువ్వుల బాట. జతగా గుండె పిలుపు నీకే బ్రతుకంతా నీ కొరకే అంది ప్రాణమే. మనసంతా నీదే నీ గిలిగింత నాదే. మనసంతా నీదే నీ గిలిగింత నాదే. ఏమైంది? అంటే ఎక్కడికి? మా డాడీకి దెబ్బ తగిలిందట, నిద్ర వస్తుందంట. ఏడవకూడదు, నాకేం కాలేదు పాప. డాడీ ఈ దెబ్బ ఎలా తగిలింది? మేడమెట్లు దిగేటప్పుడు కాలు జారి పడ్డాను అంతే. బాగా నెత్తిరొచ్చిందా? లేదమ్మా. నొప్పిగా ఉందా? ఏడవకూడదు, నాకేం కాలేదు. ఎవ్వరూ ఏడవకూడదు. మీరందరూ నా కోసం దేవుణ్ణి ప్రార్థించడం చూసిన తర్వాత నా బాధంతా మాయమైపోయింది. డాక్టర్, నాకు దెబ్బ తగిలిందని చూడడానికి పరిగెత్తుకొచ్చిన పిల్లల కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలి రక్తం వచ్చింది. ముందు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. రండి. నువ్వు? నా పేరు జ్యోతి సార్. ఈ ఆశ్రమంలో టీచర్ పోస్ట్కి వచ్చాను. చాలా సంతోషం. చూడమ్మా, సార్, ఇక్కడున్న పిల్లలకి నువ్వు ఒక టీచర్గా ఉంటే మాత్రం సరిపోదు. అమ్మలా నాన్నలా ఉండి ఆప్యాయంగా చూడాలి. అంతేకాదు, వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగును తీసుకురావాలి. yes sir, I'll do my best.
ఏం శాస్త్రులు నవగ్రహాలు ఏమంటున్నారు? ఇళ్లల్లో ఉన్నారా, టూర్లు కొడుతున్నారా? అబ్బే టూరు లేదు, జోరు లేదు, అందరూ సైలెంట్ గానే ఉన్నారండి. ఏమిటి సైలెంట్ గా ఉన్నారా? వాళ్ళంతా సైలెంట్ గా ఉన్నారని మీరు కూడా సైలెంట్ గా ఉంటారా? అందుకేనా మీకు కబురు చేసింది? నోరు తెరిచేదని చెప్పండి స్వామి. ఆయన చెప్పేదేముందమ్మా, నేను జ్యోతిని వదిలి ఎక్కువ రోజులు ఉండలేను. మా పెళ్లి వెంటనే జరగాలి. నా జాతకం పోలీస్ జాతకం, ఏ గ్రహం నన్నేమీ చేయలేదు. జ్యోతి జాతకంలో కూడా రాజయోగం ఉంది. అది భరణి నక్షత్రంలో పుట్టింది, ధరణి నేలబోతోంది. సూపర్ జాతకం. తమరు నా జాతకం కూడా చూసి చెప్పండి. అన్ని శాస్త్రాలు తెలిసిన వారు కదా, మరి నాకెందుకు కబురు చేశారు? గంట వాయించడానికా? ఇప్పుడు ఇంట్లో గంట వాయించే వస్తున్నారుగా. అయ్యయ్యో, గంట వాయించడం ముఖ్యం ఇప్పుడు. శాస్త్రి గారు, మీకు కబురు చేసింది వివాహానికి శుభలేఖ వేసినట్టు. ఊరికి ఒక సంప్రదాయం. వచ్చినందుకు ఏదో ఒకటి చెప్పి వెళ్ళండి. ఆంధ్రజ్యోతి పంచాంగంలో వచ్చే మాసం మంచి ముహూర్తం ఉందనుకుంటాను. ముందు ఇది దింపండి. ఆ అంటే ఊ అంటే ఆడిస్తుంటారు. ఇక మీద ఆడించను, కాలుస్తాను. పోలీసు వాళ్ళ పంచాంగంలో రేపే మంచి ముహూర్తం అని రాసింది, ముందు అది ఫిక్స్ చేయండి. పోలీస్ పంచాంగం టైం సరిగా లేదు, నేను జారుకుంటాను. ఉండండి, జాతకం చూడటం తెలీదా? జాతకం చూడటం తెలీదా? నాకా? ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళందరూ జాతకాలు చూస్తున్నారు. ఇంకా నేనెందుకు కరివేపాకలా? ఒంటింట్లో పత్రం లేదన్నావుగా, ఈయన తీసుకెళ్ళి రుబ్బే. మీరుండండి, ఆయన అసలే వణిగిపోతున్నాడు. ఇస్తే పారిపోతాడు. స్వామి, తాళి కట్టినా ఇల్లు కట్టినా మీ వాళ్ళు రావాలి, ముహూర్తం పెట్టాలి. అదే కదా సంప్రదాయం. చప్పున ఒక మంచి రోజు చూసి చెప్పండి. చూడిస్తే కదా. ఇలా చూడండి, ఎల్లుడి నుంచి ఆషాఢ మాసం, శూన్య మాసం. శుభకార్యాలను గురించి ఎవరు ఆలోచించనే కూడదు. ఆ తరువాత వచ్చేది శ్రావణం. శని ఇన్ క్లైమాక్స్. శని ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఈ పీరియడ్ లోనే దుష్యంతుడు శకుంతల్ని మరిచిపోయాడు. అలాగా? ఎక్కడున్నాడు ఆ శని? దేనికి? వాణ్ణి కూడా కాలుస్తారా? 2 మాసాలు పోతే వేరే ఇంటికి మారిపోతాడు. ఎందుకు అనవసరంగా బుల్లెట్ వేస్ట్ చేసుకుంటారు? త్వరగా బడిసిని క్లియర్ చేయండి. నమస్కారం కమిషనర్ సార్. ఇది మా ఓం ఆశ్రమానికి చెందిన బస్సు. అవును, ఇప్పుడే నాకు తెలిసింది. కానిస్టేబుల్, డ్రైవర్ బాడీ దొరికిందా? నో సార్. ఈ బస్సును డ్రైవర్ తోలలేదు సార్. మా ఆశ్రమంలో ఉన్న గడుగాయ పిల్లలే తోలేరు. డ్రైవింగ్ తెలియలే, కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ సంగతి మీకెలా తెలుసు? మా డాడీ ఫోన్లో చెప్పారు. డాడీ అంటే? డాడీ అంటే మా ఆశ్రమం ప్రిన్సిపాల్. మీరంతా ఆశ్రమానికి చెందిన వాళ్ళ? నోనో, దీనికి చెందకపోయినా ఇక్కడ సేవ చేస్తుంటాం. ఈ ఆశ్రమం మాకు దేవాలయం సార్. మీరు? నేనెవరనేది ముఖ్యం కాదు, అయినా చెప్తాను. నేను ఒక అడ్వకేట్ని. దాదాపు 3 లక్షల మంది ఉన్నాం. ఇటువంటి పుణ్యస్థలం మీద పోలీసు వాళ్ళకి అనుమానం అనేది రాకూడదు. సపోజ్ అలా వస్తే నేను కోర్టులో కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాడీస్ ఆశ్రమానికి పంపండి ప్లీజ్. ఇక్కడి దాకా బాడీస్ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. తక్కిన పనులు నా పిల్లలు చూసుకుంటారు. వీళ్ళ దహనకాండ పూర్తయ్యే వరకు మేము తోడుగా ఉంటాం. ఐఎమ్ సారీ. అది నీ పని కాదు, నా పని. నే చూసుకుంటాను. ఈ ఆశ్రమంలోని ద్రోహులందరినీ ఉరి తీయించకుండా నే వదిలిపెట్టను. చనిపోయిన ఆ చిన్నారి పిల్లల ఆక్రందన ఇంకా నా చెవుల్లో మోగుతూనే ఉంది. వీళ్ళందరినీ పట్టుకోవడానికి సాక్ష్యం కావద్దా? మీ డిపార్ట్మెంట్ అడిగితే ఏం చెప్తారో. అందువల్ల నేను ఇక్కడే ఉండి సాక్ష్యాలు కనిపెట్టి మీ దగ్గరకు వస్తాను. కొట్టేశారు, వద్దనకండి.